హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే రాము రాథోడ్ నామినేషన్స్ స్టార్ట్ అవుతుంది. రాము రాథోడ్ తన ఫస్ట్ నామినేషన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ చేస్తాడు. రీజన్ ఏం చెప్తా అంటే, నీకు నాకు మధ్య ర్యాపో అంతగా లేదు, అలాగే నువ్వు నాతో బిహేవ్ చేసే విధానం, బ్యాటరీస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను తోసి పక్కకు వెళ్ళావు, చెప్పి పక్క జరగమని చెప్పి కూడా వెళ్ళొచ్చు, కానీ నువ్వు నాతో బిహేవ్ చేసే విధానం నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు. దానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి పాయింట్స్తో నామినేట్ చేస్తే నువ్వు బయట ట్రోల్ అయిపోతావు అని చెప్పి ఒక కామెంట్ చేస్తాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరిగి రాము రాథోడ్ తన ఫస్ట్ నామినేషన్ పవన్ కళ్యాణ్ చేస్తాడు. అలాగే రాము రాథోడ్ తన సెకండ్ నామినేషన్ హరీష్ని చేస్తాడు. రీజన్ ఏం చెప్తాడు అంటే, బిగ్ బాస్ మీ బాధ్యత నాకు అప్పగిచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఫుడ్ తినమని చెప్పి 1 అవర్ బ్రతిమలాడాను, కానీ మీరు ఆ విషయం వినలేదు. అదే కాకుండా ప్రతిసారి నేను వెళ్ళిపోతా అనడం నాకు నచ్చలేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటాడు. దానికి హరీష్ హౌస్మేట్స్ అందరినీ ఉద్దేశించి, మీకు ట్రోఫీ వస్తుందేమో, మనీ వస్తుందేమో, కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. రేపు అందరూ నేను మిస్టేక్ చేశాను అంటున్నారు కదా, బయటకు వెళ్ళి చూసి మీ మిస్టేక్ ఏందో మీరు రియలైజ్ అవుతారు అని చెప్పి హౌస్మేట్స్ అందరి మీద ఒక కామెంట్ పాస్ చేస్తారు. అలాగే రాము రాథోడ్ ఇంకో పాయింట్ రైజ్ చేస్తాడు. సాటర్డే ఎపిసోడ్లో వీడియోలో నాకు అనిపించింది నేను చెప్పాను, మీరు నా వైపు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు కంటిన్యూగా అడగడం నాకు నచ్చలేదు అని చెప్తాడు. నీ పర్సనాలిటీకి నువ్వు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి హరీష్ నామినేట్ అవుతాడు. నెక్స్ట్ ప్రియా తన ఫస్ట్ నామినేషన్ వచ్చి ఫ్లోరా సైన్ ఇన్ చేస్తుంది. ఫ్లోరా సైన్కి అందరు సేమ్ రీజన్స్ చెప్పారు. బాత్రూంలో డస్ట్బిన్ దగ్గర క్లాత్స్ వేయడం, అలాగే సంజన గారు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడడం, ఇదే రీజన్ మీద ప్రియా తనని నామినేట్ చేస్తుంది. ప్రియా తన సెకండ్ నామినేషన్ వచ్చి భరణి గారిని చేస్తుంది. ప్రియా భరణిని నామినేట్ చేస్తూ, కెప్టెన్సీ టాస్క్లో నేను రాముకి హెల్ప్ చేసినప్పుడు సూపర్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని సపోర్ట్ చేసి, తర్వాత రాడ్ తీయాలి అంటే నాది తీయమన్నారు అనే లాజిక్ లేకుండా రీజన్ చెప్తూ ఉంటుంది. అలాగే సేమ్ ఎగ్ పాయింట్ తీసుకొచ్చి భరణి గారు నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ రీతు చౌదరి తన ఫస్ట్ నామినేషన్ వచ్చి హరీష్ని చేస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే, హరీష్ గారు మీరు లేడీస్తో చాలా బాగుంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ మీరు తినటం లేదు, తినకుండా ఉంటే గేమ్లో కరెక్ట్ కాదు అని నామినేట్ చేస్తుంది. దానికి హరీష్ తను చాలా యారోగెంట్గా బిహేవ్ చేస్తాడు. నీ వల్లే మా ఓనర్స్ మధ్య చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, నువ్వే గొడవలు పెడుతున్నావు, ఫుడ్ కూడా ఇష్టం వచ్చినట్టు తింటున్నావు అడగకుండా అని చెప్పి కామెంట్ పాస్ చేస్తాడు. దానికి రీతు ఫీల్ అయ్యి, నేను ఎవరిని అడగకుండా ఫుడ్ తినలేదు, అందరిని అడిగే తిన్నాను, అంతేగాని అడగకుండా ఫుడ్ తినలేదని చెప్పి ఏడుస్తుంది. దానికి హరీష్ సింపతి ప్లే చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అని చెప్పి అడిగితే, అప్పుడు రీతు కూడా తిరిగి మీరు ఫుడ్ తినకుండా సింపతి ప్లే చేస్తున్నారని తిరిగి కౌంటర్ ఇస్తుంది. రీతు తన సెకండ్ నామినేషన్ వచ్చి ఫ్లోరాన్ చేస్తుంది. మీరు నా బట్టలు అలా డస్ట్బిన్ పక్కన వేయడం నాకు అసలు నచ్చలేదు, దానికే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి తన ఫస్ట్ నామినేషన్ వచ్చి ప్రియాని చేస్తారు. రీజన్ అంత గట్టిగా ఏం లేదండి, జస్ట్ ఆరెంజ్ తీసుకున్నావా నన్ను అడగడం నాకు నచ్చలేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, ప్రియాని నామినేట్ చేస్తాడు. తన సెకండ్ నామినేషన్ వచ్చి మనీష్ని చేస్తాడు. సేమ్ అలా డోర్ దగ్గర నుంచొని మీరు రిసీవ్ చేసుకునే విధానం నాకు నచ్చలేదు, ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు, అది నాకు నచ్చలేదని చెప్పి తన సెకండ్ నామినేషన్ మనీష్ని చేస్తాడు. డీమాన్ పవన్ తన ఫస్ట్ నామినేషన్ ఫ్లోరాన్ చేస్తాడు. సేమ్ బాత్రూమ్ అదే ఇష్యూ మీద నామినేట్ చేస్తాడు. అలాగే బర్నీ గారిని నామినేట్ చేస్తాడు. సేమ్ ఎగ్ టాపిక్కే. తనుజ గారిని కూడా తీసుకొచ్చి అందరితో సారీ చెప్పించాల్సింది, కానీ మీరు మాత్రమే మంచివాళ్ళు చెప్పుకోవడానికి అలా చేసినట్టు అనిపించింది, అది నాకు నచ్చలేదని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ తన ఫస్ట్ నామినేషన్ వచ్చి మనీష్ని చేస్తాడు. కెప్టెన్సీ టాస్క్లో మీరు మనిద్దరం మంచిగా క్లోజ్గా ఉంటాం కాబట్టి నేను మీకు ఫేవర్ చేసినట్టు అనిపించిద్ది అని చెప్పి మీరు నన్ను టాస్క్ నుంచి తీసేశారు. అలాగే వీకెండ్ అది చూసిన తర్వాత కూడా నేను మిమ్మల్ని నామినేట్ చేయకపోతే మన ఇద్దరం బాండింగ్ బాగుందని చెప్పి నేను మిమ్మల్ని నామినేట్ చేయలేదు అంటారు, కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి ఇమాన్యుల్ తన ఫస్ట్ నామినేషన్ వచ్చి మనీష్ని చేస్తాడు. ఇమాన్యుల్ తన సెకండ్ నామినేషన్ వచ్చి హరీష్ని చేస్తాడు. రెడ్ ఫ్లవర్ డిస్కషన్ మీద జరుగుతుంది వీళ్ళ నామినేషన్ మొత్తం. చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, గొడవ జరుగుతుంది. ఇలా ఇమాన్యుల్ తన సెకండ్ నామినేషన్ వచ్చి హరీష్ని చేస్తాడు. నెక్స్ట్ భరణి గారు తన ఫస్ట్ నామినేషన్ వచ్చి ప్రియాని చేస్తాడు. ఎగ్ గురించి నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి అదే మిస్టేక్ నువ్వు థమ్సప్ విషయంలో చేసావు, నీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేదు, నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నీకు నన్ను అనే రైట్ లేదు అని చెప్పి ప్రియాని నామినేట్ చేస్తాడు.
కొంచెం ప్రియా ఈ విషయంలో చాలా ఓవర్‌గా వెటకారంగానే మాట్లాడుతుంది. భరణి తన సెకండ్ నామినేషన్ డెవాన్ పవన్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య అంత పెద్ద డిస్కషన్ ఏం జరగదు. పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ నామినేషన్ భరణిని చేస్తాడు. సేమ్ ఎగ్ టాపిక్ చెప్తాడు. అలాగే మీరు స్వామి చెప్పిన విధానం కూడా నాకు నచ్చలేదని చెప్పి భరణిని నామినేట్ చేస్తాడు. తన సెకండ్ నామినేషన్ వచ్చి హరీష్ గారిని చేస్తాడు. మీరు వీకెండ్ ఎపిసోడ్లో అందరు చూసిందే చెప్పారు, కానీ తర్వాత మీరు హౌస్లో విధానం నాకు నచ్చలేదు అని చెప్పి హరీష్ని నామినేట్ చేస్తాడు. హరీష్ తన ఫస్ట్ నామినేషన్ వచ్చి భరణి గారిని చేస్తాడు. సేమ్ ఎగ్ టాపిక్ మీదే నామినేట్ చేస్తాడు. హరీష్ తన సెకండ్ నామినేషన్ వచ్చి ఇమాన్యుల్ని చేస్తాడు. కెప్టెన్సీ టాస్క్లో నన్ను అలా కామెంట్ చేసావు ఇలా అని చెప్పి దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అలా సెకండ్ ఇమాన్యుల్ని నామినేట్ చేస్తాడు. శ్రీజ తన ఫస్ట్ నామినేషన్ వచ్చి భరణి గారిని చేస్తుంది. చైన్ అలాగే ఎగ్ టాపిక్ తీసుకొచ్చి రెండింటి మీద భరణి గారిని నామినేట్ చేస్తుంది. తన సెకండ్ నామినేషన్ వచ్చి హరీష్ని చేస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే ఫ్రూట్స్ థమ్సప్ ఇలా ఇండివిజువల్ గేమ్ మీరు ఎలా ఆడారో సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడంలో నా ఇండివిజువల్ నేను ఆడాను, కానీ మీరు దాన్ని వ్యతిరేకించారు, అది నాకు నచ్చలేదు. అలాగే రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, ఆ క్లిప్లో క్లియర్గా ఉంది, కానీ ఇప్పుడు నేను అనలేదు అని చెప్పి మీరు ఒక కామెంట్ పాస్ చేశారు, అది నాకు నచ్చలేదు. అలాగే ప్రతిసారి ఐ క్విట్ అంటారు, అయితే వెళ్ళిపోండి, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. శ్రీజ హరీష్ని నామినేట్ చేస్తుంది. అలాగే కెప్టెన్ అయిన సంజన గారికి బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తారు. ఇప్పటి వరకు నామినేట్ అవ్వని కంటెస్ట్ నుంచి ఒకరు నామినేట్ చేయమంటారు. అప్పుడు సంజన గారు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. రీజన్ ఏం చెప్తారు అంటే, మీరు ఎగ్ విషయం జరిగినప్పుడు మీరు టెనెంట్స్ ఓన్లీ 8 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, 9 మెంబర్స్ కాదు అని చెప్పి ఒక కామెంట్ పాస్ చేశారు. అది నాకు చాలా హర్టింగ్ అనిపించింది, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని నామినేట్ చేస్తుంది. బిగ్ బాస్ ఎవరెవరు నామినేట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.